ఎమ్మెల్యే చొరవతో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు మొదలైన చర్యలు. పూర్తయిన డిపిఆర్ ప్రక్రియ. కొద్ది రోజులుగా కర్ణాటకలో శిక్షణ పొందుతున్న అటవీ సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఎమ్మెల్యే అమర్. పలమనేరు, కౌండన్య అటవీ ప్రాంత గ్రామాలపై తరచూ జరుగుతున్న ఏనుగుల దాడులను అరికట్టే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పలమనేరు మండలంలోని ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన నిధులు సైతం అటవీ శాఖ ఖాతాలో ఉండడంతో మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను అటవీ శాఖ మంత్రివర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్కు స్థానిక ఎమ్మెల్యే అందించి విన్నవించారు. ఎవ్రీథింగ్ ఉంది. మనం ఆ డబ్బులు ఇక్కడే వాడదాము, మ్యాక్సిమం ఇక్కడ వాడేసాయి అంటున్నాను. నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు. నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసంగా పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంతవరకు నువ్వు వాడగలవు. అవును, ఎందుకంటే ఎక్కువ చేసేవరకు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు. మనుషులు వస్తారు, పోతారు. మళ్ళీ ఊరు చూస్తాడు, ఏనుగులు చూడాలంటే ఊరింటికి పోతారు. చుట్టుపక్కల టూరిజం సెంటర్ అదే నేను చెప్తున్నాడు. ఎలిఫెంట్స్ మీరు పెడితే ఆటోమేటిక్ గా మీకు టూరిజం డెవలప్ అవుతుంది. దానికంటే డిజైన్ చేస్తారు. టూరిజం స్పాట్ ఎట్లా ఉండాలి మేజర్ గా ఫోకస్ చేయండి. అదే మీకు కలర్ బ్రిక్స్ అంతా ఇవ్వండి. నేను ఇప్పుడు చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని పెట్టండి. మీరు 5 కోట్లు అనేది పెట్టుకోవాలి. 5 కాకుండా 10 ఖర్చు పెట్టండి. దాన్ని ఇంక్లూడ్ చేశారు. టూరిజం పార్కు దాంట్లోనే ఇంకొక 5 కూడా ఖర్చు పెట్టండి. నో ఇష్యూ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు. మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దని అంటున్నదాన్ని అందుగా చేశాను. ఫస్ట్ అంటే దీన్ని ప్రియారిటీ వైపు చేశాను. ఫస్ట్ బౌండరీ ఉంటే ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రీస్ ఉంటాయి, హ్యాంగింగ్ సోలార్ ఉంటాయి, జంగల్ క్లియరెన్స్ ఉంటాయి, గేట్స్ అండ్ స్టేట్స్ ఉంటాయి, చైల్డ్ ఫెన్స్ ఉంటాయి, బ్యాంబూ హెడ్. అది ఫస్ట్ దీంట్లో సిసి కెమెరాస్ అంటే ఎలిఫెంట్ నార్మల్. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎలిఫెంట్ హౌసింగ్ అండ్ క్యాఫెట్స్ నుంచి ఎలిఫెంట్ ఎంక్లోజర్ అక్కడ వాళ్ళకు అమౌంట్ వాళ్ళకు ఉండడానికి ఇస్తూ వచ్చారు. ఎలిఫెంట్ బాతింగ్ పూల్, మౌంటీ క్వార్టర్స్. బాతింగ్ పూల్ ఇస్ ఇంపార్టెంట్. మౌంటీ క్వార్టర్స్, డిస్పెన్సరీ, కిచెన్, డాక్టర్, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టెక్నికల్ సపోర్ట్, ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్, శాలరీస్ అండ్ ఎలిఫెంట్ పాలిటీస్, ఎంగేజింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. అంటే కొంతమంది మనం పెట్టుకుంటారు. అదర్ కాంపిటీషన్స్లో ఇదన్నీ పెట్టుకోండి. మీరు పాత్రస్, మోడల్స్, సోలార్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇదన్నీ తీసుకోండి. 5 దీంట్లో పార్క్స్ డెవలప్మెంట్ ఇట్లా ప్రిఫరెన్స్ ఒకటి తీసుకుంటాం. మొత్తం కలిపి ఫస్ట్ బడ్జెట్ ఎంత, సెకండ్ ఎంత అనేది ఫస్ట్ మనం పెంచుకుంటాం. సోలార్ ఫెన్స్ అది ఇంపార్టెంట్. అందరూ వైల్డ్ ఎలిఫెంట్స్ దీంట్లో రావాలి. అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్గా ఉండాలి. మీరు దానికి టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి. మీరు ఒకసారి బందీపూర్ పోయండి. లేదు ఇప్పుడు పోయించండి. బందీపూర్ పోయి ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంది. ఆ 2 ఉన్నాయి కదా స్పాట్స్. బందీపూర్ ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కువ పోయినా నేను రెండింటికి. మీరు రెండింటికి పోయవచ్చు. రెండింటికి పోతే మీకు తెలుస్తుంది అసలు టూరిజం కూడా ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చినాడు. చాలా ఉన్నాయి దాంట్లో.